రెనోవేషన్ కొన్ని వర్క్లు ఏవైతే యాప్రాన్ తాలూకు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి అవి చేస్తున్నాం. ఎందుకనంటే ఒక పక్కన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఆధారపడింది ఈ వంశధార మీద, ఈ గొట్టా బ్యారేజ్ మీదే. గొట్టా బ్యారేజ్లో ఉన్నటువంటి నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సుమారు 150 కిలోమీటర్ల పలాస వరకు వెళితే అక్కడ పంట తడిస్తే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి నది మన దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఒకటి, నది పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదు, నదిలో ఉండే వాటర్ ఎంత దూరం మనం పంపించగలిగితే అంత దూరం పంపించాలి. ఈ 2 కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటి వరకు నిధులు లేకపోవడం, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులని, వ్యవసాయాన్ని, ఇరిగేషన్ వాటర్ని ఇదే ప్రముఖమైన సబ్జెక్ట్స్గా పెట్టుకొని దీనికే ఎక్కువ డబ్బులు కూడా కేటాయించి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఒక ఆశ, మన అందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన నిధులు ఇచ్చి మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారన్న నమ్మకాన్ని స్థానికులకి, జిల్లా వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాం. వరదకి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు, అంతా కూడా కంట్రోల్లో ఉంది. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మాతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే జేసీ గారు, మరి ఆర్డీఓ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా అధికారులందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తూ 2 రోజుల్లో మనకి గత 8 సంవత్సరాలు కూడా ఎంత ఉప్పొంగలేదు ఎప్పుడు కూడా వంశధార. అంత భారీ వరద వచ్చినా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కలిసికట్టుగా ప్రజలతో మమేకమై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్యక్రమాలు చేశారు. మరి అదే రకంగా భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కూడా అందరూ సపోర్టుగా ఉండి, మనం ముఖ్యంగా రైతులకు ఇబ్బంది ఉండకూడదు, నది పక్కన ఉండే గ్రామాలు ఇబ్బంది పడకూడదు, ఆ ఉద్దేశంతో మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం.